నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ సీఎంగా రెండవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. 2 రోజుల సమావేశాల తర్వాత ఎవరు అనేది సీఎం అనేది స్పష్టత రాలేదు. స్పష్టతమైన మెజార్టీతో గెలిచినప్పటికీ కాంగ్రెస్లో ఇలాంటి కొద్దిగా గందరగోళం ఉండేసరికి చాలా మందిలో ఒక ఆలోచనలు అయితే వచ్చింది. సో ఏదైతేనేమి రేపు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీనికి ఎవరెవరు ఆహ్వానితులు, ఎవరెవరిని పిలవబోతున్నారు, రేపు ఏ విధంగా ఉంటున్నాయని అంశాల మీద ఈరోజు కిరణ్ గారిని అడిగి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీరు చాలా కోరుకున్నారు రేవంత్ రెడ్డి సీఎంగా రావాలి, కేసీఆర్ ప్రభుత్వం మొత్తం వెళ్ళిపోవాలని బాగానే గట్టిగా కోరుకున్నారు. అనుకున్నట్టుగానే జరుగుతుంది. సో మరి రేపు ప్రమాణ స్వీకారం కాబట్టి ఎవరెవరు వస్తుంటారు, ఎలా జరగబోతాయి ఏర్పాట్లు? అతిరథ మహారథులు అందరినీ పిలిచారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరు రావాలి అని చెప్పారు. రేపు మార్నింగ్ ఇక అంతా రేపు హడావిడంతా అక్కడ బండ్ల గణేష్ గారిది ఉంటుంది. ఇంకా చూసాం కదా, బండ్ల గణేష్ గారి అభిమానం కానీ ఏదో ఒక చిన్న తప్పుకి అతన్ని 5 ఏళ్ళు ట్రోల్ చేసుకుంటా వచ్చారు. అప్పుడు బండ్ల గణేష్ గారు బ్లేడ్ తీసుకొచ్చి కాంగ్రెస్ రాకపోతే నేను గొంతు కోసుకుంటా అని చెప్పేసి బ్లేడ్ పట్టుకొని తిరిగారు. దాన్ని పట్టుకొని చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది. యాక్చువల్గా అతను యాంకర్ అడగటం, సార్ మరి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మీరు వెళ్తున్నారా అంటే, నేను 7వ తారీఖు వెళ్తున్నాను, ఆ రోజు దుప్పటి తీసుకుని వెళ్తున్నాను, మీరు మాత్రం 9వ తారీఖు రండి అంటే వెనక టీ తాగే అతను కూడా నవ్వలేక, అసలు ఆ వీడియో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఏ విధంగా ట్రోల్ చేస్తారా అని చెప్పి అప్పుడు నన్ను ఆడుకున్నారు, ఇంకా నేను చెప్తాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, కానీ ఓడిపోయేసరికి అంత పాపం చాలా ట్రోల్ చేశారు. బట్ ఈసారి ఆయన అనుకున్నట్టుగా గెలిచాడు కాబట్టి అందరికి సమాధానం చెప్పేటట్టున్నాడు. టిట్ ఫర్ టాట్ రేవంత్ రెడ్డి గారికి. యాక్చువల్గా అతనికి పదవులతో సంబంధం లేదు, మంచి బిజినెస్ మ్యాన్. పార్టీ ఏదో ఒక పదవి ఇస్తే తీసుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రేపు ప్రమాణ స్వీకారానికి ఏమో కుదిరితే రేపు నేను కూడా వెళ్ళొచ్చు అనేది నా ఉద్దేశం. మీరు వెళ్తున్నారు రేపైతే? చెప్పలేం. మీరు మీ జగన్మోహన్ రెడ్డి రాకుండా ఎలా వెళ్తారు చెప్పండి? మేము పక్కా టీడీపీ అండి. జగన్మోహన్ రెడ్డి ఏముంది, ఇప్పుడు ఏపీ బిడ్డ అండి, మీ బిడ్డ రావాలి కదా. ఎందుకో ఇప్పుడు ఇంత శుభకార్యం జరిగేటప్పుడు మొన్న మూపిని తీసుకెళ్ళటం ఎందుకు అన్నట్టు, ఇంత బ్రహ్మాండంగా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురుతా రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వచ్చినా కూడా ఏదో మూల కూర్చోబెడతాం జైల్లో ఖైదీగా. రేపు పొరపాటున మీ రోజా గారు వస్తే? రోజానా? అసలు ఎవరు పిలిచారు రోజాని? పిలవని అతిథి కదా. పిలవని పేరంటానికి రావటంలో ముందుండే రోజా. ఎందుకంటే రేపు అక్కడ ప్రోగ్రాంకి ఏమన్నా బొచ్చా రాగండి కొరమీన పెడుతున్నారా అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ పెదనాన్న కృష్ణరాజు చనిపోయినప్పుడు పిలిచాడో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రభాస్ ఏదైనా కానీ ఆయన రేంజ్లో పెడతారు కాబట్టి అసలు ఏ స్థాయిలో నాన్ వెజ్లు అన్ని రకాలు ఇక ముందే వచ్చి తింటాం. కానీ ఎక్కడ హోటల్కి వెళ్ళినా కానీ ఎక్కడికి, అసలు ఆఖరికి దరిద్రం ఏంటంటే తుఫాన్ టైంలో కూడా ఆమె చేసే ప్రోగ్రామ్స్కి పక్క రాష్ట్రాల ప్రజలు నవ్వుతున్నారు, మా రాష్ట్రం నవ్వుల పాలవుతుంది అని చెప్పగలను. చావుకి ఎవరు పిలవరండి, సానుభూతి ప్రకారం వెళ్తారు, ఓదార్పుకి వెళ్తారు. చావుకి పిలమని కాదు, యాక్చువల్గా అక్కడ పిలిచారు అని కాదు, కానీ అక్కడ నాన్ వెజ్ ఉంది అని చెప్పి వెళ్ళింది ఏమా రోజా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని కాదు, ప్రభాస్కి వస్తే అసలు 100 కోట్లు 200 కోట్లు పెట్టే సినిమాలు తెస్తంటే సెంటు భూమి ఇస్తాము, ఇల్లు ఇస్తాము. వీళ్ళు ఏ విధంగా ఆడుకున్నారండి సినీ ఇండస్ట్రీని. ఆఖరికి చిరంజీవి చేతే దండం పెట్టించుకున్నారు. అయినా యాక్చువల్గా సినీ ఫిలిం ఇండస్ట్రీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం పెద్దగా ఇష్టం లేదంటే కదా, ఎవరు కూడా ఆయన మీద అంత ఆసక్తిగా చూపించట్లేదని వార్త వచ్చింది. అసలు ఇక్కడ మొత్తం బీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చారండి, కేసీఆర్కి సపోర్ట్ ఇచ్చారు. మరి అతను చేసింది ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఒక్కటి డెవలప్ అయింది, పక్కన జిల్లాలు ఏవి డెవలప్ కాలేదు. అందుకని ఇక్కడ సెటిలర్స్ కానీ హైదరాబాద్ ప్రజలు కానీ బీఆర్ఎస్కి ఓటేసి
ఓటేయటం జరిగింది. కానీ పక్క జిల్లాల ప్రజలు వీళ్ళు చేసిన తప్పుకి సరైన గుణపాఠం చెప్పారు అని చెప్పగలను. మొత్తానికి రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. 10:30 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అన్నట్టుగా అధిరథ మహారాజులు అందరూ కూడా రాబోతున్నారు. సో తెలంగాణలో కొత్త మార్పు రాబోతుంది. సో మీకు ఏమనిపిస్తుంది, నెక్స్ట్ రేపటి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే ఆలోచన ఉంది మీకు? అంటే తెలంగాణ కూడా అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళినా వైన్ షాపులు ఇవన్నీ ఎక్కువైపోయి ప్రతి ఒక్కళ్ళు 12 ఏళ్ల కుర్రాడు కూడా మందు సీసా పట్టుకొని వీళ్ళు అక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ రైతుల్ని ఏడిపీయటం కానీ ఇవన్నీ చాలా సంఘటనలు జరినాయని చెప్పగలను. ఓకే అండి. సో అది రేపటి తర్వాత కొత్త మార్పు అయితే తెలంగాణలో రాబోతుంది. రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి. సో చూద్దాం ఏం జరగబోతుంది. అనుకున్నట్టుగా మార్పు వస్తే అందరికీ మంచిదే. థ్యాంక్ యూ.